లలితా సహస్రనామ స్తోత్రం ధ్యానం. అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं. श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमाविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपासाङ्कुशाम् अशेषजनमोहिनी मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम्. 19వ శ్లోకం. నకదీధితి సంచన్న నమజ్జనతమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఈ నామములో అమ్మవారి యొక్క కాలి గోటిని వర్ణిస్తున్నారు. సర్వశక్తి సంపన్నమై మంత్రస్వరూపిణి, సృష్టి స్థితి లయలకు మూల బిందువైన ఆ జగన్మాత తన కాలి గోటి యొక్క కాంతులచే తన పాద పద్మములను ఆశ్రయించిన ఎల్లరి హృదయములనందుకల అజ్ఞానమును హరించివేయను. అటువంటి శక్తి కల కాంతివంతమైన కాలి గోళ్ళు కలిగినది అని ఈ నామము యొక్క భావము. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పదద్వయ అంటే పాదములు. ఈ నామములో అమ్మవారి యొక్క పాదాల గురించి వర్ణిస్తున్నారు. పదద్వయ అంటే పాదములు జంట. ప్రభాజాల అంటే అమ్మవారి యొక్క పాదముల జంట కోమలత్వము, ఎరుపుదనము, అలాగే ప్రకాశము ముందు. పరాకృత సరోరుహ అంటే పద్మములు అంటే పూలండి, కమలాలు. పద్మములు వెలవెలబోవుచున్నవి. అందుకే ఆ పద్మములు శ్రీదేవి యొక్క పాదపద్మములను నిరసిస్తున్నాయి అని ఈ నామము యొక్క భావము. అందుకే ఆ శ్రీదేవిని పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అని స్తుతిస్తున్నాము. 20వ శ్లోకం. సింజానమణి మంజీరా మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవదిః. సింజానమణి మంజీరా మండిత శ్రీపదాంబుజ. ఇందులో అమ్మవారి యొక్క కాలి పట్టీల గురించి, వాటి నుంచి వచ్చే శబ్దము గురించి వర్ణిస్తున్నారు. సింజాన మణిమంజీర అంటే శ్రీదేవి పాదములకు అలంకరించబడినటువంటి అందెలనందు గల మణులు ధ్వనిస్తూ శోభిస్తున్నాయి. మండిత శ్రీ పదాంబుజ అని ఈ నామము యొక్క భావము. మరాళి మందగమన. ఈ నామమందు అమ్మవారి యొక్క నడకను వర్ణిస్తున్నారు. మరాళి అంటే ఆడహంస. మామూలుగానే హంసలు చాలా చిన్నగా నడుస్తాయి అంటారు. హంస నడక నడుస్తున్నావని అంటుంటాం కదా. అలాంటిది ఆ హంసల్లో కూడా ఆడహంస ఇంకా నెమ్మదిగా నడుస్తుందంట. మరాళి మందగమన. మందగమన అంటే నెమ్మదిగా నడవటం. ఇక్కడ శ్రీదేవి యొక్క నడకను ఆడహంస నడకతో పోల్చుస్తున్నారు. మరాళి మందగమన అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం మహాలావణ్య సేవదిః. ఇందులో అమ్మవారి యొక్క రూప లావణ్యమును గూర్చి వర్ణిస్తున్నారు. ఈ సృష్టికి మూలము, ప్రథమము అయినటువంటి ఆ శ్రీదేవి యొక్క రూప లావణ్యమును వర్ణిస్తున్నారు. అది ఎలా అంటే మహాలావణ్య సేవదిః అంటే గని. సేవదిః అంటే గని అని అర్థం అన్నమాట. ఈ సృష్టికి మూలము, ప్రథమము అయినటువంటి ఆ శ్రీదేవి యొక్క రూప లావణ్యమును
గనితో పోలుస్తున్నారు. అంటే గని అంటే మనకి చాలా కావాల్సినంత, అంటే బంగారు గనులని ఇట్లా వింటుంటాం కదా, అలాంటి ఒక గనితో అమ్మవారి యొక్క రూప లావణ్యమును పోలుస్తున్నారు. అది శ్రీదేవి లావణ్యమునకే గని వంటిది అని ఈ నామము యొక్క భావము. అందుకే అమ్మవారిని మహాలావణ్య సేవదిహి అని మనం స్తుతిస్తున్నాము. తెలుసుకున్నాం కదా 19, 20 శ్లోకాల యొక్క అర్థాలను. ఇప్పుడు 17 నుంచి 20 శ్లోకాల వరకు రెండుసార్లు పారాయణ చేద్దాము. కామే సజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోపపరీక్షిప్త స్మరతు నాభజంగికా గూఢగుల్ఫా కూర్మపృష్టా జైష్ణుప్రపదాన్విత నకదీతి సంచిన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీరా మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి. మరొక మారు పారాయణ చేద్దాము. కామే సజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోపపరీక్షిప్త స్మరతు నాభజంగికా గూఢగుల్ఫా కూర్మపృష్టా జైష్ణుప్రపదాన్విత నకదీతి సంచిన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీరా మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి. ఓం శ్రీమాత్రే నమః.